ఇది ఆదాముకు చెందిన వంశావళి. దేవుడు మనిషిని తన స్వరూపంలో సృష్టించాడు. పురుషుడు మరియు స్త్రీగా వారిని చేశాడు, ఆశీర్వదించాడు. ఆదాముకు ఒక కుమారుడు పుట్టాడు, షేత్. ఆయన తన తండ్రి రూపంలోనే ఉన్నాడు. ఆదాము తన జీవితమంతా 93 సంవత్సరాలు జీవించాడు. షేత్ తరువాత ఏనోష్ పుట్టాడు. తరతరాలుగా పుత్రులు, మనుములు పుట్టాడు. మొత్తం సంవత్సరాలు, వయస్సులు దేవుని ఆశీర్వాదాలతో నిండిన వంశమిది. ఈ వంశంలో ఒక వ్యక్తి ప్రత్యేకుడు, హనోకు. అతడు దేవునితో నడచి జీవించాడు. అతనికి 365 సంవత్సరాలు వయస్సు వచ్చినప్పుడు దేవుడు అతనిని తీసుకున్నాడు. అతడు మరణం చూడలేదు. హనోకు తరువాత మెతూషెల, తరువాత లేమెక్, మరియు చివరగా నోహా పుట్టాడు. దేవుడు ఈ వంశాన్ని రక్షించటానికి నోహాను ఎన్నుకున్నాడు. దానిలో నుండి కొత్త ఆరంభం మొదలు కాబోతోంది.